ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల. నేటి నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం. ఆంగ్లం ప్రాక్టికల్స్ రూ.100 అదనపు రుసుం. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నుంచి మొదలు కానున్నాయి. 25న ప్రథమ సంవత్సరం, 26 ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షలు కాలపట్టికను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 9-12 మధ్యాహ్నం ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఆంగ్లం ప్రాక్టికల్స్ 20 మార్కులకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 21న. ఒకసారి 16 పేజీకి వెళ్దాం. మొదటి పేజీ తరువాయి. సెకండ్ ఇయర్కు 22న జరుగుతాయి. ప్రథమ ఏడాది విద్యార్థులకు జనవరి 24వ తేదీన పర్యావరణ విద్యా పరీక్ష నిర్వహిస్తామని కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ ద్వితీయ కలిపి సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. గుర్తుపెట్టుకోండి గైస్, సుమారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరు కలిపి 9.5 lakhs పీపుల్ ఆర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 9.5 lakhs పీపుల్ ఎగ్జామ్ రాయబోతున్నారు ఈసారి. అయితే విద్యార్థుల ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు ఫీజు చెల్లించవచ్చు. అంటే ఈ రోజు నుంచి 14 తేదీ అంటే చిల్డ్రన్స్ డే వరకు మీరు ఫీజు చెల్లించవచ్చు. తొలిసారిగా ఆంగ్లం ప్రాక్టికల్స్కు రూ.100 ఫీజును వసూలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. సో ఇంగ్లీష్కి 100 రూపీస్ ఫీజు కట్టాలని అంటున్నారు. ఈ మేరకు తొలి ఏడాది జనరల్ కోర్సులో విద్యార్థులు రూ.630, ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు రూ.870, రెండో ఆర్ట్స్కు రూ.630, రెండో ఏడాది సైన్స్ ఒకేషనల్ విద్యార్థులు అయితే రూ.870 చొప్పున చెల్లించాలి. రూ.2000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. అంటే లేట్ ఫీజు వాళ్ళకి రూ.2000 ఆలస్య రుసుం డిసెంబర్ చిల్డ్రన్స్ డే తర్వాత, డిసెంబర్ 15 అంట, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ కూడా అదే చెప్పాను. నవంబర్ 1 నుంచి 14 వరకు ఎస్, ఇది కరెక్టే. అంటే డిసెంబర్ 15 వరకు, అంటే 15th నుంచి, నవంబర్ 15th నుంచి డిసెంబర్ 15th వరకు ఆలస్య రుసుం అంటే లేట్ ఫీజు 2000 వరకు చెల్లించవచ్చు అని చెప్తున్నారు. సో ఇదన్నమాట. ఇక్కడ షెడ్యూల్ ఇలా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఇది కాలపట్టిక. తేదీ ఫస్ట్ ఇయర్, తేదీ సెకండ్ ఇయర్. ఫిబ్రవరి 25 ఫస్ట్ ఇయర్కి తెలుగు భాష, సెకండ్ ఇయర్కి 26 తారీఖు ద్వితీయ భాష. ఓకే, సెకండ్ లాంగ్వేజ్ అంటే సాంస్క్రిట్ అవి ఉంటాయి కదా, అవన్నమాట. ఒకసారి ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేద్దాం. ఫిబ్రవరి 25కి 7కి ఇంగ్లీషు, మార్చి 2కి మ్యాథ్స్ 1A వృక్షశాస్త్రం పొలిటికల్ సైన్స్, అండ్ మార్చి 5కు గణితం 1B జంతు శాస్త్రం చరిత్ర, 9 భౌతిక శాస్త్రం ఆర్థిక శాస్త్రం అంటే బాటనీ అనుకుంటా, 12కి రసాయన శాస్త్రం కెమిస్ట్రీ అండ్ సిఈసి వాళ్ళకి కామర్స్, సిఈసి ఎంఈసి వాళ్ళకి కామర్స్, 14న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జ్ కోర్సు గణితం. ఓకే, 17న మోడర్న్ లాంగ్వేజ్ జాగ్రఫీ. ఓకే, ఇది హెచ్ఈసి వాళ్ళకి అనుకుంటా. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకేమో 26న ద్వితీయ భాష అంటే సాంస్క్రిట్, అది 28 తారీఖు ఫిబ్రవరి 28 తారీఖు ఇంగ్లీషు, మార్చి 3న గణితం 2A వృక్షశాస్త్రం, మళ్ళీ వృక్షశాస్త్రం అంటే అది బైపీసీ వాళ్ళు అనుకుంటా. పొలిటికల్ సైన్స్ అనేది వీళ్ళది సిఈసి వాళ్ళది. ఫిబ్రవరి 6న గణితం 2B జంతు శాస్త్రం చరిత్ర హిస్టరీ హెచ్ఈసి శాస్త్రం అండ్ ఆర్థిక శాస్త్రం. ఈ రెండు ఫిజిక్స్ ఇంకా దానికి సంబంధించినవి అంతే కదా. బాటనీ జువాలజీ బైపీసీ ఎంపీసీ వాళ్ళది. ఓకే, భౌతిక శాస్త్రం అంటే వీళ్ళది బైపీసీ ఎంపీసీ వాళ్ళది. మళ్ళీ సిఈసి వాళ్ళకి ఆర్థిక శాస్త్రం అంట.
ఓకే. అంతే అయి ఉంటది. 13న రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ 13న సెకండ్ ఇయర్ వాళ్ళకి, కామర్స్, సిఈసి, ఎంఈసి వాళ్ళకి. 16న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ గణితం. ఓకే. 18న జాగ్రఫీ. ఇది హెచ్ఈసి వాళ్ళకనుకుంటా. సో, ఇది గైస్ ఎగ్జామ్ వివరాలు. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో వాళ్ళకి ఇంటర్మీడియేట్ చదువుతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ న్యూస్. ఓకే. ఇది గైస్ ఇంటర్ పరీక్షల వివరాలు. ఓకే. ఇదన్నమాట. రూ. 870 అన్నమాట మొత్తానికి ఫీజు. చూసుకొని ఫాలో అవ్వండి.